హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్కారం అండి. సో బాలకృష్ణ గారు అఖండ 2 ఇంకొక 1 వీక్ లో అయితే రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది. సో వరుస హిట్లు చూస్తున్న బాలకృష్ణ గారి దగ్గర నుంచి 5వ సినిమా ఇది. అంటే 4 హిట్ల తర్వాత వస్తున్న సినిమా. మరి ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా అనిపించింది? ఎలా ఉండబోతుంది మూవీ? ఏం చెప్తారు దీని గురించి? నమస్కారం అండి. అఖండ 2 రీసెంట్ గా కూడా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూసే ఫ్యాన్స్ కూడా ఉప్పొంగిపోయారు. నిజం చెప్పాలంటే బాలయ్య బాబు గారికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక రజనీకాంత్ గారు లాగా, ఒక హిందీలో ఒక అమితాబ్ బచ్చన్ గారు లాగా బాలయ్య గారు కూడా తెలుగులో తన రియాలిటీని ఆయన చూపిస్తున్నాడు. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఆయన యొక్క వయసును బట్టి వయసుకు తగ్గ పాత్రలు వేయటం అనేది చాలా కూడా ఇంపార్టెంట్. ఆయన ఒక యంగ్ పాత్రలో వేసినప్పటికి కూడా అంతకుముందు వారి తండ్రి గారు కూడా అలాగే చేసేవారు. జస్టిస్ చౌదరి వంటి సినిమాల్లో కూడా ఒక యంగ్ హీరో ఉండాలి కాబట్టి ఆయన డబుల్ యాక్షన్ వేసేసి తండ్రి కొడుకు పాత్రగా, తండ్రిగా ఒక పెద్ద ఆయన కొడుకుగా యంగ్. ఎందుకంటే అభిమానులకు ఫైట్లు కావాలి, డ్యాన్సులు కావాలి, రొమాన్స్ కావాలి, ఇవన్నీ కూడా చూడాలనుకుంటారు కదా వాళ్ళ ఫ్యాన్స్. అదేవిధంగా ఎన్టీఆర్ డ్యాన్స్ చూడాలనుకుంటే బాలయ్య బాబు డ్యాన్స్ చూడాలనుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇక బాలయ్య బాబు ఫైట్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. సాక్షాత్తు రజనీకాంత్ గారు స్వయంగా చెప్పారు, బాలయ్య గారు ఇండియాలోనే ఆ స్థాయి ఫైట్లు చేసేవాళ్ళు ఎవరు లేరని సాక్షాత్తు రజనీకాంత్ గారు స్వయంగా చెప్పారండి. ఆయన ఎన్టీ రామారావు గారి మీటింగ్ వచ్చినప్పుడు బాలయ్య బాబు గారు ఇట్లా కాలుతో కొడితే వెహికల్ ఎగిరి అవతల పడుతుంది, ఇట్లా విసిరేస్తే నలుగురేళ్ళు అవతల పోయి పడతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ విధమైన ఫైట్లు చేసిన సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. ఇది గమనించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది అగ్ర హీరోలు ఉన్నారు, వేరే హీరోలు కూడా ఫైట్ చేయొచ్చు. అదంతా ఫైట్ మ్యాన్ టెక్నిక్స్ అని అందరికీ తెలుసు, టెక్నాలజీ అని అందరికీ తెలుసు. ఇదే వేరే హీరో వచ్చేసి ఇలా కాలుతో కొట్టాడు అనుకోండి, వెహికల్ ఎగిరి అవతల పట్టడం, నలుగురిని ఇట్లా చేత్తో విసిరేస్తే ఫ్యాన్స్ నవ్వుకుంటారు. అటువంటి పిక్చర్స్ కొన్ని ఫెయిల్ అయినాయి వేరే హీరోలకి. ఒక్క బాలయ్య ఆయన సినిమాల మటుకు అట్లా చేసినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అది ఇంపార్టెంట్. సినిమా ఫీల్డ్లో మెయిన్ ఏంటంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్, అది ఇంపార్టెంట్. ఈవెన్ రజనీకాంత్ గారు చెప్పారు, నేను చేసినా బహుశా చూడరేమో, బాలయ్య బాబు గారు చేస్తే యాక్సెప్టెన్సీ ఉంది సినిమా ఫీల్డ్, అది ఇంపార్టెంట్. ఆ విధంగా బాలయ్య బాబు గారి ఫైట్స్ అయితేనేమి ఒక రేంజ్ దాటిపోయినాయి అఖండ 2లో. వాస్తవం ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే మెయిన్ హిట్స్ కావాలి వాళ్ళకి. సో ఖచ్చితంగా కూడా ప్రతి ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరో కూడా హిట్ కావాలనే కోరుకుంటారు. సో ఇక్కడ అఖండ అనే సినిమా సూపర్ హిట్ అవ్వటం అఖండ 2కి దారితీసింది. ఆ డైరెక్టర్ గారు భయపడ్డారంట ఫస్ట్. అఖండ తీసినప్పుడు బాలయ్య గారిని ఇట్లా ఒక ఆయన అఘోర టైప్లో వస్తుంది చూపిస్తే జనాలు చూస్తారో చూడరో, జనాలు నచ్చలేదని చెప్పి ఫెయిల్ చేస్తారేమో అని భయపడ్డాడంట. కానీ అఖండ 1లో ఆ సినిమాలో బాలయ్య బాబుని చూసి ఆయన యొక్క సన్నివేశాలు, ఫైట్ సన్నివేశాలు రియాలిటీగా ఉన్నాయి. అలాగే డ్యూయల్ రోల్ చేశారు ఆయన. ప్రేక్షకులకు అవసరమైనటువంటి మంచి మంచి పాటలు, హీరోయిన్ అందచందాలు చూపించటం, మంచి స్టెప్స్తో చూపించటం. ఆ వయసులో ఆయన ఆ స్టెప్స్ చేశారంటే నిజంగా సూపర్. అందుకే జై బాలయ్య అని అంటారు ఆయన్ని. వేరే వాళ్ళు అనరు, బాలయ్య బాబుని జై బాలయ్య జై బాలయ్య అంటారు పబ్లిక్లో. కారణం అదే. అలాగే ఒక వృద్ధ సన్యాసి రూపంలో, ఒక అఘోర రూపంలో, తెల్లగడ్డం అంటే ఆ వయసు రిప్రజెంట్ చేస్తుంది చేసి ఆయన ఫైట్లు చేసి మెప్పించారు. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతము భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటం అనేది కొత్తగా ఊపొందుకుంది. ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, భారతదేశ స్థాయిలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడాలి, పరిస్థితి ఇప్పుడు అలా ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చినటువంటి యొక్క అఖండ 2 కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా
ఈ సినిమా ఎంతో దోహదపడుతుంది. అన్ని రకాల కమర్షియల్ విలువలు కూడా అన్ని చూపిస్తూ కూడా ఆ వైలెన్స్ కూడా ఎలా ఉండాలంటే చెడుని ఆ విధంగా చేయాలి. కేవలము అహింసా పరమధర్మ అని మాత్రమే అనకూడదు. ధర్మానికి హాని చేస్తే హింసను కూడా చేయాలి అనేటువంటి తర్వాత పాయింట్ని కూడా బాలకృష్ణ గారు చెప్పి చూపించారు. అదేవిధంగా ఇప్పుడు అఖండ 2లో కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏమైనా చేస్తాము, శత్రువులని అంతమొందిస్తాము అని చెప్తాడు కదా. నో రూల్స్ నో లా అని చెప్తాడు ఆయన. అకారణంగా చీమను కూడా చంపకూడదు అనేటువంటి సందేశం కూడా ఆయన సినిమాలో ఇచ్చారు. అఖండాలో ఆయన వెళ్తుంటే క్లియర్గా సీన్ ఉంటుంది సినిమాలో, గమనించండి ఇంకోసారి. ఒక చీమ వెళ్తుంటే ఆయన చీమను తొక్కడు, జాగ్రత్తగా కాలు తీసి పక్కన పెడతాడు. అకారణంగా ఒక చిన్న చీమే ఉంది, అదేం చేయగలదు, అదేం చేయలేదు, కానీ దాన్ని కూడా చంపకూడదు అకారణంగా. ఖచ్చితంగా ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా నాశనం చేయాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళని నరుకుతా అని చెప్పేసి గొప్ప సందేశం ఇచ్చేశారు అఘోరా 2లో. రీసెంట్గా మనం చూస్తున్నాం, బాంబు పేలుళ్ళు జరుగుతున్నాయి, ఇటువంటి సన్నివేశాలు జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళందరినీ కూడా నరికేయాల్సిన అవసరం ఉంది నిజంగానే. ఇప్పుడు పబ్లికే చెప్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో బయట చూస్తున్నాం, ఎవరైతే పెద్ద నేరం చేసినారో బహిరంగంగా ఉరి తీయండి అని పబ్లికే చెప్తున్నారు. వదిలేమని ఎవరు చెప్పట్లా, ఎన్కౌంటర్ చేసేయండి అని చెప్తున్నారు, బహిరంగంగా ఉరి తీయండి అని చెప్తున్నారు, పబ్లికే చెప్తున్నారు. వాస్తవానికి కూడా వీళ్ళందరినీ కూడా ఒక రకమైనటువంటి సైన్యాన్ని కూడా శంకరాచార్యుల వారు గారు స్థాపించారు. ఆయన స్థాపించిన పరంపర ఇప్పటికి కూడా కొనసాగుతుంది. వాళ్ళు సూక్ష్మ రూపాల్లో కూడా ఇప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. హిమాలయాల్లో ఉంటారు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతుంటారు. ఇంకొక గొప్ప విషయం కూడా ఏంటంటే ఇందులో కుంభమేళా దగ్గర గురించి కూడా చూపించడం జరిగింది. అఘోరా 2 ఎందుకు చూడాలంటే కుంభమేళా, అది కూడా మామూలు కుంభమేళా కాదు, మహాకుంభమేళా. అక్కడికి వెళ్ళి అక్కడ షూటింగ్ తీసి ఈ శక్తులు వచ్చేసేసి అక్కడ దాన్ని అణిచివేయడం జరిగింది. ఇదంతా కూడా మనం ఈ యొక్క అఖండ 2లో కొంత సినిమాటిక్ చేసినప్పటికి కూడా అందరూ చూడాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్. ప్రతి హిందువు చూడాలి, ప్రతి హిందువేతరుడు కూడా చూడాలి. ఎందుకంటే ధర్మం అనేటువంటిది అందరికీ ధర్మమే. సూర్యుడు అనేవాళ్ళు అందరికీ సూర్యుడే. ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక్క మనిషి కర్తవ్యం. ధర్మో రక్షిత అని అంటారు. అందుకని సో ఈ అఖండ 2 కూడా సూపర్ డూపర్ హిట్లు అవ్వబోతుంది. ఆ డైరెక్టర్ గారైతే వేరే లోకంలో ఉన్నాడు. అసలు ఆయన్ని మన మీటింగ్లో చూసినప్పుడు ఆయన వచ్చేసి వేరే పర్సన్తో మాట్లాడబోయి అక్కడున్న యాంకర్ మీద చేసాడు ఆయన. అంటే ఆయన ఏం ట్రాన్స్లో ఉన్నాడు చూడండి. బోయపాటి గారు ఇదంతా వీడియోలో వచ్చింది కదా, వేరే వాళ్ళ మీద చేయబోయి యాంకర్ మీద చేసేసాడు. అంటే అతను కావాలని వేయలేదు, పూర్తిగా అందులో మునిగిపోయి ఉన్నాడు బోయపాటి ఆ యొక్క దాంట్లో, సినిమా దాంట్లో. కాబట్టి ఈ విధమైనటువంటి ఇది రియల్ పాన్ ఇండియా పిక్చర్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఆ విధమైన సర్టిఫికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కదా ప్రతి వాళ్ళు అవటం పాన్ ఇండియా అనటం. కానీ బాలకృష్ణ గారి మొదటి రియల్ పాన్ ఇండియా దాని సర్టిఫికేషన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కుంభమేళా అనేది దేశం మొత్తం, ప్రపంచం మొత్తం నుంచి కూడా భక్తుల్ని కూడా ఆకర్షించినటువంటి విషయం కాబట్టి దానికి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి ఇందులో. సనాతన ధర్మం ఎలా కాపాడాలి కూడా చూపించారు. ఏమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాం. అలాగే అఖండ 3 కూడా ఉంటుంది అని కూడా సనాతనవాదులు కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.